విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ రత్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఉగాది రోజు పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి. పూర్వం ఒకప్పుడు సౌనకాది మహామునులందరూ కలిసి సూత మహాముని, ఓ మహర్షి, మాకు శ్రీ మహావిష్ణువు యొక్క మత్స్య అవతార కథ గురించి తెలియజేయండి అని చెప్పి వేడుకోగా సూత మహాముని ఈ విధంగా వివరిస్తారు. అసలు స్వామివారు చేప రూపాన్ని ధరించి ఏ కార్యాలు చేపట్టాడు? అసలు స్వామివారు ఈ రూపాన్ని ఎత్తడానికి గల కారణం ఏమిటి? దాని అవసరం ఏమిటి? ఇవన్నీ కూడా వివరంగా మాకు అర్థమయ్యే విధంగా చెప్పండి అని చెప్పి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం గురించి సౌనకాది మహామునులందరూ కూడా సూత మహాముని వేడుకుంటారు. అప్పుడు సూత మహాముని ఈ విధంగా చెబుతారు. ఓ మహామునులారా వినండి. పూర్వం సత్యరథుడు అనే ఒక చక్రవర్తి ద్రవిడ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆయన చాలా చక్కగా పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆ కాలంలో ఆయు ప్రమాణం 1000 సంవత్సరాల పైనే ఉండేది. ఇక తపాన్ని ఆచరించాలని చెప్పి అనుకుని నిశ్చయించుకుంటాడు. కొడుకులకు రాజ్య భారాన్ని అప్పగిస్తాడు. దగ్గరలో ఉన్నటువంటి అడవిలో తపస్సు చేసుకుంటే ప్రజల వలన భంగం కలుగుతుంది అనుకుంటూ మలయ పర్వతం అంటే ఆనాడు అఖండ భారతంలో ఒక భాగం, అక్కడికి వెళ్ళి అక్కడ వచ్చేటటువంటి చందనభరితమైనటువంటి గాలులతో చక్కగా ఆ యొక్క ప్రదేశాన్ని ఎంచుకొని తపస్సు చేయడం మొదలు పెడతాడు. ప్రాతకాలంలో నిద్ర లేవడం, స్నాన సంధ్య అనుష్ఠానం చేస్తాడు. దొరికినటువంటి పండ్లు అల్పాహారంగా తీసుకుంటూ తపస్సు ఆచరించడం మొదలు పెడతాడు. ఇలా చాలా కఠోరమైనటువంటి తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు గురించి ఆ విధంగా 10 లక్షల సంవత్సరాల కాలం గడిచిపోతుంది. ఇప్పటిలాగా అనారోగ్యంతో ప్రమాదాలతో చనిపోవడం అలాంటివి అప్పటి కాలంలో ఎక్కువగా ఉండేవి కాదు. కఠినమైనటువంటి తపస్సు దీక్షతో చేస్తాడు. ఆ తపస్సుకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలాంటి గొప్ప తపస్సు ఇటీవల కాలంలో ఎవరూ చేయలేదు. నీ భక్తికి మెచ్చాను. చావు లేదనేటటువంటి వరం తప్ప మరే వరాన్నైనా కోరుకో, తప్పక ఇస్తానని చెప్పి బ్రహ్మదేవుడు అంటాడు. ప్రళయకాలంలో అన్ని జీవరాశులు జలంలోనే నశిస్తాయి కదా. ఆ తర్వాత సృష్టి ఆరంభానికి కొన్ని జీవులు అవసరం కదా. మనుషుల కింద నాకు ఆ అవకాశం ఇవ్వండి. ప్రళయాన్ని చూడాల్సి ఉందని చెప్పి నా మనసు ఎప్పటి నుండో కోరికగా ఉంది. కాబట్టి నా కోరిక తీరుతుందా అని అడుగుతాడు. ఆ రాజు సత్యవ్రతుడు, ఈ కోరిక నా పరిధిలో లేదు. ప్రళయకాలంలో సముద్రాలు పొంగి పొర్లుతాయి. అది 100 ఏళ్ల వరకు జరిగితే అది మహాప్రళయకాలం అని అంటారు. ఆ మహాప్రళయకాలంలో కమలంలో ముడుచుకొని మా తండ్రి నారాయణుడి గర్భంలో దాగి నేను నిద్రిస్తూ ఉంటాను. ఇలా నేను నారాయణుడి గర్భంలోకి వెళ్ళి ఆ తర్వాత మామూలు పరిస్థితి వచ్చిన తర్వాత నేను నారాయణుడి గర్భం నుండి వెలుపలకు వచ్చి సృష్టిని మొదలు పెడతాను. నీ కోరిక నా పరిధిలో లేదు. నారాయణుడి దయతో నీకు సిద్ధిస్తుంది అని చెప్పి మాయమవుతాడు. వెంటనే దేవతలు పారిజాత పుష్ప వర్షాన్ని కురిపిస్తారు. దేవతలు కూడా ప్రళయకాలంలో అంతర్ధానం అవుతారు కాబట్టి వారు ప్రళయకాలంలోని మార్పులు చూడలేరు అని చెప్తాడు. ఇక సత్యరథుడు ఆనందంగా తన ఆశ్రమానికి వెళ్తాడు. కొద్ది కాలం గడిచిపోతుంది. ఒక రోజున ఉదయాన్నే నదీ స్నానం చేసి సంధ్య అనుష్ఠానం చేసి పితృతర్పణం ఇవ్వాలని దోసిల్లోకి నీరు తీసుకుంటాడు. ఆ నీటిలోకి ఒక చేప పిల్ల వస్తుంది. ఆ నీళ్లు పనికిరావని విడిచిపెడతాడు. మరలా నీళ్లు తీసుకుంటే మరలా ఆ దోసి నీటిలో మరలా చేప వస్తుంది. ఆ నీటిని విడిచిపెట్టి మరలా వేరే నీళ్లు తీసుకుంటే మరలా చేప పిల్ల వస్తుంది. ఆ నీటిని వదలబోతుంటే అప్పుడు మానవ కంఠ స్వరంతో ఆ చేప, పితృతర్పణాలు వదిలే నీళ్ళల్లో జలచరాలు ఉండకూడదని నాకు తెలుసు, కానీ నన్ను పెద్ద చేపలు మింగడానికి వస్తున్నాయి, నన్ను కాపాడండి అని అడుగుతుంది. దానిని కమండంలో వేసుకొని పితృతర్పణాలు వదిలి ఇంటికి వస్తాడు సత్యరథుడు. ఇంటికి వచ్చేసరికి ఆ చేప పిల్ల 16 అంగుళాలు పెరుగుతుంది. దానిని బిందిలో వేస్తాడు. అది పెరుగుతుంది. దాన్ని మరలా పెద్ద పాత్రలో వేస్తాడు. ఒక్క రోజులో అది 3 మూలలు పెరుగుతుంది. ఉదయం దానిని తీసుకొని ఎదురుగా ఉన్న తామర స్థలంలో వేస్తాడు. ఆ రోజు గడిచేసరికి ఆక్రందనం మొదలు పెడుతుంది. ఆ చేప ఆ స్థలం సరిపోలేదు.
అని చెప్పి పెద్దగా ఏడుస్తుంది. మరుసటి రోజు ఇక ఆ చేప నదిలో చేర్చబడుతుంది. ఆ మరునాటికి అది నదంతా కూడా నిండిపోతుంది. తీసుకుని వెళ్ళి సముద్రంలోకి చేరుస్తాడు అప్పుడు సత్యరథుడు ఆ చేపతో, నీవు ఆ నారాయణుడివే, ఎటువంటి సందేహం లేదు. ఏదో పెద్ద చేపల నుండి కాపాడామని నీవు నన్ను అడిగితే శరణాగతి చేసిన వారిని కాపాడాలి కదా అని చెప్పి నిన్ను తీసుకొని వెళ్ళాను. ఈ లీల ఏమిటో నాకు అర్థం కావడం లేదు, చెప్పండి ఋషికేశ అని అంటాడు. 2 చేతులు జోడించి 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలకు అధిపతి నారాయణుడు కాబట్టి శ్రీ మహావిష్ణువుకు ఋషికేశుడు అనేటటువంటి పేరు. నీవు చేప రూపంలో నన్ను పరీక్షించడానికి వచ్చావా, లేదంటే మరేదైనా కారణం ఉందా, చెప్పండి జగన్నాథ అంటాడు సత్యరథుడు. అప్పుడు చేప రూపంలో ఉన్నటువంటి ఆ చక్రధారి అయిన సత్యరథ, నీవు తపోద్ధనుడువు కాబట్టి సత్యాన్ని గ్రహించావు. నీవు బ్రహ్మను వరం కోరావు కదా, కల్పాంతం చూడాలని. భూమండలంపై ఉన్నటువంటి ప్రాణకోటి మొత్తం నశించును కానీ మరలా సృష్టించబడతాయి. అలా జరగడానికి వాటి బీజాలు అవసరం కదా. అవన్నీ కూడా ఈ సముద్రంలో ఒక నౌకను సృష్టించి అందులో జాగ్రత్తగా ఉంచుతాను. ఆదిశేషువు తాడుగా మారుతాడు. ఆయనను ఆ నౌక ఒక చివర కట్టు, నేను మరలా 2వ చివర కొమ్ము ఉన్నటువంటి చేపలా వచ్చి పట్టుకొని ఉంటాను. ఆ ప్రళయకాలంలో ఈ ఓడలో ఉన్నటువంటి జీవజలం బ్రతుకుతుంది. ఆ నౌకలో చెట్టు మొక్కలు, విత్తనాలు, అండాజములు అంటే గుడ్ల ద్వారా సంతానోత్పత్తి చేసేటటువంటి పక్షులు, ఇలా జరాయుజములు అంటే మావి ద్వారా పిల్లలు కలిగేటటువంటి జీవులు, మానవులు, పశువులు మొదలైనవి అన్నీ కూడా అన్ని రకాల జీవులకు కూడా ప్రళయకాలంలో కావలసినటువంటి ఆహారం కూడా ఇందులోనే ఉంచుతాను. వీటితో పాటు సూర్యచంద్రులు, అలాగే నా నేత్రాలు, పరమేశ్వరుడు, నేను నాలో దాగి ఉన్నటువంటి బ్రహ్మ, అలాగే మార్కండేయుడు ఉంటాం. భగవత్ భక్తులను వాసుదేవ భక్తులు ఈ ప్రళయకాలం ఏమీ చెయ్యలేదు. 4 లోకాలు అంటే స్వర్గం, పాతాళం, మధ్యలోకం, అలాగే భూలోకం, బ్రహ్మలోకాలు మాత్రమే ఉంటాయి. సూక్ష్మ రూపంలో నర్మదా నది, ఋషులు, మహాత్ములు, వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఇవి కూడా నావలో ఉంటాయి. నువ్వు వీటిని ప్రళయకాలంలో కాపాడు. ఆ తర్వాత నాచే జీవులు సృష్టించబడతాయి. అలా కృతయుగం మొదలవుతుంది. ఈ ఋష్యంతరానికి ప్రజాపతివి నీవే అని చెబుతాడు శ్రీ మహావిష్ణువు. స్వామి, ప్రళయకాలం నేను ఎలా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోగలను అని అడుగుతాడు సత్యరథుడు. ప్రళయకాలం మొదలు కాగానే ఈ ఓడ నీ ఆశ్రమం ముందు ఆగుతుంది. ఆలస్యం చేయకుండా వెంటనే ఎక్కు. నిరంతరం నా నామస్మరణ చెయ్యడం వల్లే ఈ నౌక వచ్చే వరకు ఈ ప్రళయం నిన్ను ఏమీ చెయ్యలేదు. ఈ రోజు నుండి అనావృష్టి మొదలవబోతుంది. 100 సంవత్సరాలు ఉంటుంది. ఈ కరువు వలన ఆకలితో కొంత ప్రాణ నష్టం జరుగుతుంది. భూకంపాల వలన కొందరు చనిపోతే, క్రిమి కీటకాల వలన అనారోగ్యంతో కొన్ని ప్రాణులు పోతాయి. ఆ తర్వాత అతివృష్టి వలన అంతా కొట్టుకుపోతుంది. సూర్యుడు అతిలీల లోహిత కిరణాల వలన కొంత ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా నీవు జాగ్రత్తగా ఉండు అని చెబుతాడు నారాయణుడు. అలా కొంతకాలానికి శ్రీమన్నారాయణుడు చెప్పినట్లుగా భయంకరమైనటువంటి అనావృష్టి ఏర్పడుతుంది. తిండి కొరకు బలహీనంగా ఉన్న వారిని బలవంతంగా తినడం లేదా వారి ఆహారాన్ని లాక్కోవడం చేస్తూ ఉంటారు. సత్యరథుడు ఈ దారుణం చూడలేక బాధపడతాడు. ఆ తర్వాత అతివృష్టి మొదలవుతుంది. జగత్తు అంతా ఏకమైపోతుంది. నక్షత్రాలు రాలిపోతూ ఉంటాయి. దేవతలు, అన్ని లోకాలు కనుమరుగవుతూ ఉంటాయి. ఇక ఆ తర్వాత ఆదిశేషుడు తాడుగా మారిపోతాడు. సత్యరథుడు ఆ తాడుకు నమస్కారం చేసి, నా స్వామి, ఈ లోక రక్షణార్థం నిన్ను తాడుగా కట్టమన్నారు, అనుగ్రహించు అంటూ ప్రార్థన చేసి దానిని ఒకవైపు నౌకకు కట్టి రెండో వైపు చేప కొమ్ముకు కడుతూ, స్వామి, మీ ఆదేశంతో ఈ తాడును మీ కొమ్ముకు ముడివేస్తున్నా, నన్ను అనుగ్రహించు, క్షమించండి అంటూ వేడుకొని నౌకలోకి చేరుకుంటాడు సత్యరథుడు. ప్రపంచ ప్రళయకాలంలో కెరటాలు ఓడంత ఎత్తున లేస్తూ ఉంటాయి. అయినా ఆ నౌక జగన్నాథుని రక్షణలో సుఖంగా చెక్కు చెదరకుండా ఉంటుంది. ఆ విధంగా ఈ ప్రపంచం మొత్తం అంధకారంలో మునిగిపోయినా శ్రీ మహావిష్ణువు ముందు ఉన్నటువంటి సత్యరథుడికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి సత్యానిష్ట వలన స్వామివారు అతన్ని అనుగ్రహించాడు. అదే సమయంలో బ్రహ్మదేవుడు నిద్రకు ఉపక్రమించాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడు మరలా తిరిగి ఈ యొక్క నిద్ర నుండి మేల్కొనే వరకు ఆ యొక్క
మత్స్యం ఆ పడవను కాపాడుతూ ఉంటుంది. ఆ పడవలో సత్యరుతుడితో పాటు ద్వాదశ ఆదిత్యులు ఇలా అందరూ కూడా ఎన్నో జీవరాశులతో సైతం శ్రీ మహావిష్ణువు యొక్క రక్షణలో జాగ్రత్తగా కాపాడబడుతూ ఉంటాయి. ఇక తర్వాత కాస్త సూర్యోదయం అవుతుంది. ఆ తర్వాత సూర్యుడు ఒక్కడే మిగులుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మేల్కొని ఆ యొక్క భూములపై మరలా సృష్టి చేసేందుకై ప్రారంభిస్తాడు. కానీ సృష్టి చేసేందుకు తగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగించేటటువంటి వేదములు బ్రహ్మదేవుడి వద్ద లేకపోవడం వలన వాటి గురించి వెతకగా సోమకుడు అనేటటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మదేవుడు నిద్రిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ వేదాలను అపహరించి సముద్రంలో దాగి ఉన్నాడని భగవంతుడైనటువంటి బ్రహ్మదేవుడు తెలుసుకుంటాడు. అప్పుడు శ్రీహరిని మనసులో తలుచుకుంటాడు. వెంటనే శ్రీహరి బ్రహ్మ ముందు ప్రత్యక్షమవుతాడు. ఓ జగన్నాథ, ఆదినాయిక, ఓ జగన్నాటక సూతదారి, నీ స్వరూపం, నీ మహిమను గుర్తించడానికి స్వామి మేము ఎంతటి వారమయ్యా. నీకు తెలియని విషయం అంటూ ఏమైనా ఉంటుందా? అయినప్పటికీ నేను విన్నవించడం నా ధర్మం. నేను నిద్రకి ఉపక్రమించినటువంటి సమయంలో సోమకుడు అనేటటువంటి రాక్షసుడు వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో దాగి ఉన్నాడు. వేదాలు నా వద్ద లేకపోవడం చేత సృష్టి చేయడం నాకు తగినటువంటి సామర్థ్యం, శక్తి, సామర్థ్యాలు కూడా లేకపోయాయి. కాబట్టి నా యందు దయ ఉంచి ఆ రాక్షసుని సంహరించి వేదములను నాకు అందించండి స్వామి అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీహరి 10 యోజనాల పొడవు కలిగినటువంటి ఒక పెద్ద చేప రూపాన్ని దాల్చి బ్రహ్మదేవుడికి కనిపించి, ఓ బ్రహ్మ, నీవేమీ విచారించనవసరం లేదు. నీకు నేను తప్పకుండా నువ్వు ఏదైతే కోరావో అదే నీకు తిరిగి అందిస్తానని చెప్పి, ఆ సోమకుడు ఎక్కడ దాగి ఉన్నా సరే వెతికి పట్టుకుంటాను, తప్పకుండా వాడిని చంపి వేదాలను నీకు తప్పకుండా అప్పగిస్తానంటూ సముద్రంలోకి వెళ్ళి వెతకడం ప్రారంభిస్తాడు శ్రీహరి. ఇక అక్కడ సోమకుడు వేదాలను ఏవో తినేటటువంటి పదార్థాలు అని చెప్పి భావించి ఆ వేదాలను మింగివేస్తాడు. కానీ ఆ వేదాలు అతని యొక్క ఆకలిని మాత్రం తీర్చలేకపోతాయి. అయితే ఆహారం కోసం వెతుకుతూ ఉండగా మత్స్యరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అతనికి ఎదురుపడతాడు. ఈ చేప చాలా బలంగా ఉంది, నాకు ఆహారంగా కూడా సరిపోతుందని చెప్పి భావించి సోమకుడు మత్స్యాన్ని మింగేందుకు సిద్ధమవుతాడు. అలా వారి ఇరువురి మధ్య చాలా కాలం పాటు మహాసంగ్రామంగా పోరు జరుగుతుంది. ఆ విధంగా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మత్స్యం తన వాడి అయినటువంటి కోరలతో ఆ రాక్షసుణ్ణి చీల్చి చెండాడుతుంది. ఆ విధంగా అతని ఉదరాన్ని చీల్చి అందులో ఉన్నటువంటి వేదాలను, శంఖాన్ని తీసుకొని బ్రహ్మ వద్దకు వచ్చి వేదాలను ఇచ్చి శంఖమును స్వామివారు స్వీకరిస్తారు. వేదాలను ఇచ్చినటువంటి తర్వాత బ్రహ్మతో, సోమకుడు వేదాలను మింగడం వలన కొన్ని తితులమైపోయాయి. కాబట్టి నీకు జ్ఞాపకం ఉన్నంత వరకు జాగ్రత్తగా పూర్వరూపం చేసేటటువంటి అంటే పూర్వరూపాన్ని స్మరించిన చోట ప్రణవంతో కూర్చు, సమగ్రంగా ఈ యొక్క వేదాలను సృష్టి చెయ్యి అని చెప్పి స్వామివారు అదృశ్యం అవుతారు. ఆ విధంగా బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజున, ఉగాది రోజున వేదాలను తీసుకొని సృష్టిని మొదలు పెడతాడు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు సోమకుణ్ణి సంహరించి వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించినటువంటి సందర్భంగా ఈ ఉగాది ఆచరణలోకి వచ్చిందని సూత మహాముని, సౌనకాది మహామునులందరికీ కూడా ఈ యొక్క మత్స్య పురాణంలోని కథను వివరించి చెబుతారు. ఈ ఉగాది రోజు ఈ కొత్త సంవత్సరంలో పరమ పవిత్రమైనటువంటి కథ గురించి తెలుసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.